పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక కథ సోమవారం అంటే లాస్ట్ సోమవారం ఈ కార్తీకాలలో పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా యాగంటి స్వామిని పూజ చేసుకోవడం జరుగుతుంది. కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఈ యాగంటి స్వామి టెంపుల్ ఈ కార్తీకాలం అయితేనేమి మాఘమాసం అయితేనేమి మాఘమాసంలో శివదీక్ష కూడా 91 నుంచి శివదీక్ష స్టార్ట్ కావడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కంటిన్యూగా అందరూ కూడా శివదీక్ష కూడా వేయడం జరుగుతుంది. మొత్తం అందరూ కూడా ఇక్కడ ఉండే మా ఉమామహేశ్వర నిత్యాన్నదాన సంవత్సరం మేము యాగంటి స్వామి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అని పెట్టి ఆ సొసైటీకి మొత్తం కొద్ది దగ్గర ల్యాండ్ ఇక్కడ ఉండే ల్యాండ్ అంతా కూడా చాలా వరకు రిజిస్ట్రేషన్ చేయించేసి మొత్తం ఇక్కడ ఉమామహేశ్వర నిత్యాన్నదానంతో పాటు వైశ్యాస్ వాళ్ళకు బ్రాహ్మణ్స్కు లింగాయతులు వాళ్ళకందరూ కూడా ఆ నిత్యాన్నదానాలు పెట్టుకోవడానికి వాళ్ళకందరికీ కూడా సైట్ ఇవ్వడం జరిగింది. ఇంకా గవర్నమెంట్కి సంబంధించిన వరకు కూడా వాళ్ళు డెవలప్ చేసడానికి మనం ఇవ్వడం జరిగింది. మొత్తం 91 నుంచి ఈ రోజు వరకు కూడా బాగా దినదిన అభివృద్ధి కూడా చేయడం జరుగుతుంది. యాగంటి స్వామి కూడా మొత్తం అంతకుముందు కంటే ఇప్పుడు బాగా డెవలప్ కావడం. ముందు ఆ స్వామిని కోరుకాల్సింది ఒకటే, మొత్తం రైతులందరినీ సుభిక్షంగా చూసే విధంగా పండిన ప్రతి ఒక్క పంటకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా ఆ ఉమామహేశ్వరుని కూడా రైతులందరినీ బాగా చూడాలి, అన్ని వర్గాల ప్రజలను కూడా బాగా చూడాలని కోరుకోవడం.